నమస్తే. ఈ టాపిక్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్సా. జనరల్‌గా అందరికి ఏమనిపిస్తది లైఫ్ ఇన్సూరెన్స్ అనేసరికి ఎల్ఐసి అంటారు కదా! ఫైన్. ఎల్ఐసి మంచిదే కాదనను గానీ, బట్ ఎక్కువ ఇయర్స్ కట్టించుకొని మీకు రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో నాట్ సఫిషియంట్. వెరాజ్ మార్కెట్ లింక్డ్ పాలిసీస్ చానా వచ్చినాయి మార్కెట్‌లో. అండ్ కంప్లీట్ ప్రొటెక్షన్ 1 క్రోర్ అట్లా వచ్చినయి కూడా ఉన్నాయి కదా! 1 క్రోర్, 2 క్రోర్, 100 ఇప్పుడు 100 క్రోర్స్ వరకు తీసుకునే ఇది ఉంది యాజ్ పర్ యువర్ ఇన్‌కమ్. కానీ ఇప్పుడు నేను చాలామంది వరకు కలిసినప్పుడు అందరూ ఏమంటున్నారంటే మాకు ఎల్ఐసి ఉంది అని అంటున్నారు. సీ నేను వద్దు అనను. బట్ ఏంటంటే మీ ఇన్కమ్‌కి మీకున్న డెట్స్‌కి అన్నీ కాలిక్యులేషన్ చేసి ఇన్సూరెన్స్ బికాజ్ మీకున్న ఆబ్లిగేషన్స్ ఉంటాయి కదా! లోన్స్ కానీ ఏవైనా ఫర్ సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ జనరల్‌గా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా అన్‌ఫార్చునేట్ థింగ్ ఏదైనా అయితే మన ఫ్యామిలీ ఇది కావద్దు. అండ్ ఏవైతే మన ఆబ్లిగేషన్స్ ఉంటాయో అవి ఫ్యామిలీ పైన పడకుండా క్లియర్ అవ్వడానికి మనం ఇది చేస్తాం. సో అలా అంటప్పుడు ఎక్కువ కవరేజ్ తీసుకొని ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ఒక 50 lakhs డెట్ ఉందనుకోండి, రైట్? 50 lakhs డెట్ ఉంటే సో 50 lakhs ఏవైతే ఉన్నాయో మీరు 1 crore అప్పుడు మీకు కావాల్సింది డబుల్ కావాలి, డబుల్ ఆర్ ట్రిపుల్, రైట్? అంటే 1 crore కానీ 1.5 crore కానీ, రైట్? ఇఫ్ ఇన్ కేస్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్ ఇంకా రిక్వైర్ అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, రైట్? సో అప్పుడు ఏంటి డెట్ ఇంత ఉందంటే మీ డెట్ పోయాక రిమైనింగ్తో ఫ్యామిలీ సర్వైవ్ అవుతుందా అనేది క్వశ్చన్, రైట్? సో దాని తర్వాత పిల్లలు పెద్దగా అయ్యి మళ్ళీ వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుని వాళ్ళు ఏదైనా ఉంటే ఓకే ఫైన్, దానికి ఏమి ఇది ఇబ్బంది ఉండదు. బట్ వేరే అప్పుడు కాకుండా ఏమంటారు మనం తక్కువకే తీసుకునేది అనుకుంటే కాదు. ఏవైతే మీ కవరేజ్ మీ ఇన్కమ్ ప్రకారం తీసుకోండి, మీ డెట్స్ ప్రకారం తీసుకోండి, ఓకే? ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో యాక్సిడెంట్స్ కానీ ఇది కానీ చాలా ఉన్నాయి కాబట్టి సేఫ్ సైడ్ తీసుకోవాలి. సో జనరల్గా అందరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం, తర్వాత ప్లాన్ చేద్దాం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న మార్కెట్కి తీసుకోవాలి పాలసీలు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు వార్ నడుస్తుంది కదా, ఓకే? గల్ఫ్ కంట్రీలో వార్ నడుస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ ఇది కదా. సో ఇక్కడ వార్ జరిగినప్పుడు ఏంటంటే 100% ఏ దాని మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది, రైట్? టూరిజం మీద కానీ లేకుంటే ఆయిల్ దాని మీద కానీ లేకుంటే ఫర్ ఏదైనా ఒక దాని మీద ఇంపాక్ట్ అనేది 100% ఉంటుంది. కానీ ఈ ఇంపాక్ట్ అనేది వేరే కంట్రీస్ మీద పడుతుంది. కంట్రీస్ మీద పడింది అంటే 100% ప్రీమియమ్స్ పెరుగుతాయి. అంటే ఒక్కదాని ఇదే సెక్టర్లో పెరుగుతుందా అంటే నో. అన్ని సెక్టర్ ఇప్పుడు ఏమంటారు ట్రావెల్ ఛార్జెస్ పెరుగుతాయి, రైట్? లేకుంటే ఇన్సూరెన్స్లో ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్లో ఎందుకు పెరుగుతుంది అని అంటే బికాజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనమే ఇన్సూరెన్స్ హోల్డర్ ఉన్నాం, అన్ఫార్చునేట్గా అక్కడ ఏదైనా అయిందనుకో, సో డెఫినెట్గా కంపెనీ పే చేయాల్సి వస్తుంది కదా. సో ఆ కేసులో ఏంటంటే డెఫినెట్గా ఇది అనేది మీకు హెల్ప్ అవుతుంది, ఓకే? 100% మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది ఏదో ఒక రకంగా. ఈ వార్స్ వల్ల కానీ ఏదైనా సడన్ థింగ్ మన ఇండియా సింధూర్ ఇలాంటి జరిగిన ఏదైనా అవతల కంట్రీ కానీ ఈ కంట్రీ కానీ ఏదైనా నష్టం జరిగినప్పుడు 100% ఏదైనా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఆ కేసులో ఇన్సూరెన్సెస్ అనేది 100% హెల్ప్ అవుతాయి, ఓకే? కానీ ఈ విపత్తు అనేది ఎలా అయినా జరగవచ్చు, అన్ఫార్చునేట్ థింగ్ అనేది ఎలా అయినా జరగవచ్చు కాబట్టి సో ప్రొటెక్షన్ అనేది 100% కావాల్సిందే అందరికీ. సో మన ఓవరాల్ ఇండియాలో మనం 1 crore ఇప్పుడు 130 కోట్ల మంది ఉన్నామా? సో దీంట్లో ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉంది అని క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? 4-5%. 4-5% పీపుల్కి మాత్రమే, అంటే ఓవరాల్గా చూస్తే 4-5% మాత్రమే ఇన్సూరెన్స్ హోల్డర్స్ ఉన్నారు. సో ఎందుకంటే అవగాహన తీసుకురావట్లేదు. ఎందుకు ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ ఇంకా అందరు ఫ్రీబీస్ అది ఉచితం ఇది ఉచితం కానీ గవర్నమెంట్ అంటారు కానీ ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది. బట్ సరైన వసతులు ఉన్నాయా, సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా, ట్రీట్మెంట్ తీసుకోగలమా అంటే ఇక ఆన్సర్ మీకే తెలుసు. సో ఐ డోంట్ నో డీప్ ఇంటూ దిస్, అంటే ఇది నేను వేరే దాంట్లో చేస్తాను. బట్ డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే ఏజెంట్స్ దగ్గర ఒక ఫాల్ట్ ఏముంటుంది అంటే ఆబ్వియస్లీ అగ్రి అవ్వాలి. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ కమిషన్ గురించి మిమ్మల్ని ఏదో వచ్చి పాలసీ ఇప్పించేస్తారు. క్లాజెస్ ఉంటాయి, స్మోకింగ్ ఉంటే ప్రీమియం పెరుగుతుంది, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రీమియం పెరుగుతుంది. సో ఇవన్నీ మీరు ముందుగానే
ఇది పరిస్థితి అని చెప్పి చిట్టా ఓపెన్ చేసి ముందు పెడితే ఎగ్జాక్ట్గా అనేది మీకు దొరుకుతుంది పాలసీ. ఎందుకంటే ఫ్యూచర్లో క్లెయిమ్ అయ్యేటప్పుడు ఈ ఈ ఇష్యూస్ ఏం కాకుండా స్మూత్గా వెళ్ళేటట్టు చూస్తారు. ఎందుకంటే యాజ్ పర్ ఎనీ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ థింక్ ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఇవ్వద్దు అనే ఉద్దేశం ఉండేది డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కడ దొరుకుతారా కస్టమర్, ఎక్కడ మైనస్ అయిందన్న చూస్తారు, రైట్? సో ఇవన్నీ ఎరాడికేట్ చేయడానికి మనమే పాలసీ తీసుకునేటప్పుడు ఏమంటారు, ఎగ్జాక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకొని తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు క్లెయిమ్కి ఇష్యూ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ది యాజ్ వెల్ యాజ్ ద కస్టమర్స్ కూడా మీకు ఉన్న క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్ దాని మీద ఎలా అయితే మళ్ళీ తర్వాత క్లెయిమ్కి ఇష్యూ రాదు ఏంటి అనేది ముందుగానే మాట్లాడుకొని పాలసీ తీసుకోండి, ఓకే? ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడద్దు ఎవరైతే. ఇప్పుడు నేను తీసుకున్నా కూడా నాకు ఇది క్లెయిమ్ అవ్వలేదు అనుకోండి, వేస్ట్ అవ్వ కదా. నేను ప్రీమియం గట్టి అన్ని గట్టి వేస్ట్. సో ఎందుకంటే ఏదైనా వన్ స్మార్ట్ థింగ్ది అన్ఫార్చునేట్ థింగ్ ఏదైనా జరిగితే యూజ్ అవుతుందనే కదా. సో అది ఇంకా క్లెయిమ్ కాలేదంటే డెఫినెట్గా వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వేస్ట్ ఆఫ్ టైం అన్నీ ఇన్వెస్ట్ చేసాను. ఇప్పుడు కట్టడానికైనా టైం ఇన్వెస్ట్ చేయాలి, దాని మీద అన్నీ చేసి లాస్ట్కి రివర్స్ అయింది అనుకో, వేస్ట్ కదా. సో అందుకని ఏజెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అనుకో. కానీ కస్టమర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా తీసుకునే ముందు A to Z మీకున్న క్వశ్చన్స్ అన్నీ అడగండి. వాళ్ళు తెలియకపోతే మీరు తెలుసుకొని చెప్పండి. ఎల్స్ ఇఫ్ పాసిబుల్ నియరెస్ట్ ఆఫీస్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటున్నారు కదా పాలసీస్, ఐ మే నాట్ సజెస్ట్. ఎందుకంటే ఈ క్లాజెస్ అన్నీ మీకు డిస్క్లోజ్ అవుతాయా లేదా అనేది క్వశ్చన్, రైట్? వేరే ఏజెంట్ ఉన్నారనుకోండి, లేదన్నా మేనేజర్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్గా వాళ్ళ తరపున హెల్ప్ అవ్వచ్చు. సో ఈ క్లాజెస్ అన్నీ మేము ముందే తెలుసుకొని ఇది చేస్తే డెఫినెట్గా మీకు దానివల్ల యూజ్ ఉంటుంది, రైట్? నా సజెషన్ అయితే డెఫినెట్ ఆన్లైన్ ఏజెంటా అంటే డెఫినెట్ ఏజెంట్, ఓకే? ఎందుకంటే అడ్వైజర్ త్రూలు తీసుకున్న పాలసీలు ఎప్పుడు మీకు ఇది కావు. ఎందుకంటే క్లాజెస్ అన్ని ముందే తెలుసుకొని కట్టుకుంటారు కాబట్టి తర్వాత ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు పాలసీ క్లెయిమ్కి అనేది ఇష్యూ అవ్వవు. అదనమాట సంగతి, రైట్? సో రైట్ నా నేను వచ్చేసరికి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా రీచ్ అవుట్ అవ్వండి. సేవింగ్స్ ప్లాన్ కానీ, ప్రొటెక్షన్ ప్లాన్ కానీ, రైట్? వెల్త్ ప్లాన్స్ కానీ, రైట్? సో డెఫినెట్గా ఏమైనా ప్లాన్స్ ఉంటే డైరెక్ట్లీ కెన్ రీచ్ అవుట్ టు మీ. మీరు డిఎం చేయొచ్చు డైరెక్ట్గా. అండ్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ డూ రీచ్ అవుట్. అండ్ రెఫరెన్సెస్ ఏమున్నా షేర్ చేయండి, రైట్? నా వరకు వచ్చేసరికి 100% కస్టమర్కి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చెప్పి పాలసీ ఇవ్వాలని నా ఇంటెన్షన్. ఎందుకంటే ఐ గాన్ త్రూ ద సర్టెన్ థింగ్స్, స్టేజెస్ మనము కొంచెం క్రిటికల్గా ఫేస్ చేసినాం కాబట్టి అందుకే నేను ఇన్సూరెన్స్ దానికి అడుగు పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఏదో మోసం చేసి కమిషన్ తీసుకోవాలి, అమౌంట్ ఎర్న్ చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు, రైట్? దట్స్ ఐ కెన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా. ఉన్నట్టు చెప్పేసి పాలసీ ఇస్తాం, మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు, అంతే, రైట్? సో బట్ తీసుకోండి, ఏదో ఒక పాలసీ అయితే తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక కంపెనీ నచ్చవు, ఇంకో కంపెనీ నచ్చకపోవచ్చు. బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే నేనేమంటా అంటే 100% మీకు తర్వాత ఇబ్బంది అవ్వకుండా అవుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. సో అది నా త్రూలో తీసుకున్నా, ఎవరి త్రూలో తీసుకున్నా, ఆన్లైన్లో తీసుకున్నా, లేకపోతే వేరే ఎక్కడైనా తీసుకున్నా కూడా డెఫినెట్లీ అన్నీ తెలుసుకొని తీసుకోండి, అంతే. నేను ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంటెన్షన్ ఏంది, తీసుకునే ఇంటెన్షన్ ఏంటి, తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి సేఫ్గా ఉండాలి. సో సేఫ్గా ఉండాలంటే ముందుగానే మన దాంతో ఉండడం పనిచేస్తుంది. తర్వాత ఏమైనా ఇష్యూ జరిగితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూసుకోండి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఏదైనా పాలసీ తీసుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఓకే? ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్లెయిమ్ కాని పాలసీలు చాలా ఉన్నాయి అన్ని కంపెనీస్ దగ్గర, ఓకే? కాబట్టి ఏంటంటే కొన్ని చెప్పకుండా ఉన్నాయి, తెలిసిన కొన్ని ఇష్యూస్ వల్ల క్లెయిమ్ కానీ ఉన్నాయి, రైట్? సో నేనేమంటా అంటే ఇఫ్ మీరు ఏదైనా పాలసీ తీసుకుంటే మీ అమ్మకో, నాన్నకో, లేకుంటే మీ మిస్సెస్కో, మీ సిస్టర్కో, బ్రదర్కో ఎవరు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇంటిమేషన్ ఇవ్వండి, ఓకే? సో దట్ వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఇది ఉంది అని చెప్పి. సో తర్వాత మీరు పెళ్ళి కాకముందు తీసుకునే తర్వాత వెళ్ళైతే మీ మిస్సెస్కి చెప్పండి. ఆబ్వియస్లీ నామినీ చేంజ్ అవుతుంది కాబట్టి సో మీ మిస్సెస్కి అయినా చెప్పండి ఏంటంటే ఈ పాలసీ ఉంది ఇది అని చెప్పండి. సో దట్ దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, ఓకే ఇది ఉంది అని చెప్పి కదా. ఇప్పుడు మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే అది వేస్ట్, మళ్ళీ వాళ్ళకి తెలియాలి కదా. సో అందుకని ఏమంటున్నా అంటే తీసుకొని ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి 100% షేర్ చేయండి. అండ్ మై సజెషన్ ఈజ్ దట్ డెఫినెట్గా పాలసీ తీసుకుంటే ఫ్యామిలీ ముందే తీసుకోవడం బెటర్,
రైట్. సో దట్ అది అందరికీ తెలిసి ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది 100% వేస్టేజ్ అనేది కాదు. ఓకే, డెఫినెట్లీ ఇస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్, మీకు యూజ్ అవుతుంది. రైట్. సో ఆలోచించండి అంతే. రైట్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా సరే డెఫినెట్గా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ప్లీజ్ రీచ్ అవుట్. నాట్ ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్, ట్రావెల్, మోటార్ కూడా. రైట్. ప్లీజ్ రీచ్ అవుట్. ఇంకేమైనా ఉన్నాయేమన్నా డైరెక్ట్ మెసేజ్ చేయండి. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.